హాయ్ అండి, అందరికీ నమస్తే. రుచికరమైన మసాలా దొండకాయ మనకి హోటల్స్లో ఫంక్షన్స్లో చేస్తారు కదా. ఆ రకమైన కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీనికి ఒక అర కేజీ దొండకాయలు లేతవి చక్కగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అట్లాగే వెల్లుల్లిపాయ ఒకటి, కొంచెం అల్లం ముక్కలు, ఒక 2 ఉల్లిపాయ ముక్కలు, అట్లాగే 2 టమాటాసు తీసుకోవాలండి. వీటిని పక్కన పెట్టుకొని ఇవి గ్రైండ్ చేసేలోపు ఇది కుక్కర్లో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 3 లీటర్స్ చిన్న కుక్కర్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే మనం ఇక్కడ ముక్కలుగా ఘాట్లు పెట్టుకున్నటువంటి దొండకాయల్ని వేసుకోవాలండి. కుక్కర్లో కాసేపు వేసుకొని మూత పెట్టాలి, వేగనివ్వాలి. ఇది వేగేలోపు మనం మిక్సీలో ఈ అల్లం ముక్కలు, అట్లాగే వెల్లుల్లి రెబ్బలు, ఇవి ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా. 2 ఉల్లిపాయలు వేసాను. కొంచెం అర కేజీ దొండకాయలు కదా, కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. అట్లాగే 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, కొంచెము జీలకర్ర. ఈ ఫంక్షన్స్లో గ్రేవీలాగా కావాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఒక 2 స్పూన్స్ నువ్వుల పొడి, అదేవిధంగా ఒక 2 స్పూన్స్ వేరుశనగ పలుకుల పొడి అండి. ఇది నేను పొడులు రెడీగా చేసి ఉంచుకుంటాను. దాంతోపాటు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. అట్లాగే కారం మీకు చెప్పిన కదా, కారం ఎంత కావాలనుకుంటే ఆ రకంగా రుచికి సరిపడా కారము, దీంట్లోనే కొంచెం పసుపు, అట్లాగే దానికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని దీన్ని చక్కగా మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈలోపు చూసారు కదా, దొండకాయలు మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఈలోపు ఈ పేస్ట్ అయిపోయినటువంటి ఇది చూసారు కదా, చక్కగా నీట్గా ఉన్న పేస్ట్ని మెత్తగా ఇప్పుడు నేను చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఏగినటువంటి దొండకాయల్లో మొత్తం పేస్ట్ అంతా వేసేయాలండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు చక్కగా పేస్ట్ అంతా వేసేయాలి. ఇది సేమ్ మనకి ఫంక్షన్స్లో ఎలా ఉంటుందో ఆ విధమైన టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దేనిలో కన్నా తినొచ్చు. ఈ రకంగా వేసాక కాసేపు మూత పెట్టి ఇలాగ మంచిగా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మనం కొన్ని వాటర్ వేసేయాలి. మన గ్రేవీలా రావాలి కాబట్టి కొన్ని వాటర్ వేసేసి బాగా కలుపుకొని చక్కగా మూత పెట్టేసి 3 విజిల్స్కి పెట్టుకోవాలండి. ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ కూర చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలన్నీ చూడండి. చూసారు కదా, చక్క కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ కర్రీ చెయ్యండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు.